హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, చూసారు కదా ఇప్పటి వరకు మా తిరుపతి ట్రిప్ వీడియోస్ అన్నీ కూడాను ఒక మధురమైన అనుభూతి అండి. అసలు తిరుపతి తిరుమల వెళ్తున్నామంటే ఆనందమే అసలు ఇంటి దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది. ఆ రైలు ప్రయాణం కూడా చూశారు. ఆ తర్వాత మేము చక్కగా ఇలాగా పిల్లలతో దైవ దర్శనాలు, జర్నీ మెయిన్ ఆ కొండ ఎక్కుతున్నప్పుడు ఒక రకమైన ఫీల్తో వెళ్ళబోతున్నాం దర్శనానికి. ఒక రకమైన ఫీలు, ఆ పచ్చటి వాతావరణము, ఆ అడవి మార్గం గుండా ప్రయాణము, అలాగే పైకి వెళ్ళిన తర్వాత అసలు ఎంత కొండ పైకి ఎక్కిన తర్వాత పెద్ద ఏదో కొండ అనుకుంటే కానీ అక్కడ ఏదో పెద్ద సిటీ లాగా అసలు ఒక ఆధ్యాత్మిక ప్రదేశానికి వెళ్ళి అక్కడ అంత జనాలున్నా కూడానండి అసలు ఒక రకమైన ఒక ఎనర్జీ, అక్కడ ఏర్పాట్లు, ఆ భోజనాలు, ఆ దర్శనాలు, ఆ స్వామివారిని కంటి నిండా దర్శించుకొని కడుపు నిండా మనసు నిండా నింపుకొని ఆ రూపాన్ని మళ్ళీ తిరిగి రావడం అనేసి అంటే దిగుతున్నప్పుడు చాలా బాధేస్తుందండి. అసలు మరొకసారి స్వామివారిని దర్శించుకుందామా, లేకపోతే మరికొన్ని రోజులు తిరుపతి కొండపై ఉందామా అన్నట్టుగా ఆ చల్లగా భలే ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, అసలు దారి పొడవునా ఘాట్ రోడ్ దిగుతూ ఉంటే ఆ పచ్చటి చెట్ల మధ్యలో నుంచి ఆ ఘాట్ రోడ్ నుంచి చల్లగా భలే ఉంటుందండి. అసలు ఎంత బాగుంటుందంటే ఆ చల్లదనము, ఆ కొండ మీద ఏంటో మరి స్వామివారి చల్లదనమా లేకపోతే అసలు ఏంటా మహిమ అర్థం కాదండి. అంత హాయిగా ఉంటుంది. అది దిగుతున్నప్పుడు మళ్ళీ ఎప్పుడు తిరుమల రావాలి అనిపిస్తుందే కానీ బాబోయ్ అస్సలు మరి ఇంకా రాలేము అని మాత్రం అనిపించదు. అంత హాయిగా అనిపించింది నాకైతే మాత్రం. మేము ఇప్పుడు 6సారో 7సారో అని తిరుమల తిరుపతి దేవస్థానం మేము దర్శించుకోవడం, ఈ అనుభూతులు పొందడం. ఎందుకంటే మా ఇంట్లో పెళ్ళి అయినా కొత్త దంపతులు తీసుకొని తిరుపతి వెళ్తాము, పిల్లలు పుట్టిన వాళ్ళ తలనీలాలు ఇవ్వడానికి తిరుపతి వెళ్తాం. ఆ విధంగా మా ఇంట్లో జరిగిన 2 పెళ్ళిళ్ళు, పిల్లల తలనీలాలు, ఇలా అన్నిటి ప్రతి సందర్భానికి కూడా వెళ్తూ ఉంటాం కదా. అసలు ఎన్నిసార్లు వెళ్ళినా కూడా మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపించే దేవస్థానం మన తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ ఈ ఈ అనుభవాన్ని అంటే స్వామివారి మొత్తం నేను ట్రైన్ ఎక్కిన దగ్గర నుంచి ఘాట్ రోడ్ వెళ్ళిన దగ్గర నుంచి కొండ మీద అన్నీ కూడా మనం చక్క వీడియో చూపించగలం. దర్శనానికి మాత్రం వీడియో నాట్ అలౌడ్ కదండి. అసలు ఆ పైనుంచి తిరుపతి పట్టణం చూడండి ఎలా ఉందో, అసలు చిన్న చిన్న అగ్గిపెట్టెల్లాగా చాలా అసలు మంచి అనుభూతితో నేనైతే మాత్రం తిరుగు ప్రయాణం అయితే అయ్యాం విజయనగరంకి మేము. చాలా హ్యాపీగా నమో వెంకటేశ గోవింద గోవింద. మరి పునర్దర్శన ప్రాప్తం కలగాలని మాకు దీవించండి. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంకి మళ్ళీ మళ్ళీ మనం వెళ్ళాలి అనే ఒక ఫీల్ మాత్రం అక్కడికి వెళ్ళిన తర్వాత తప్పకుండా ప్రతి ఒక్కరిలో కూడా కలుగుద్దండి. లక్షల్లో జనాలు వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బంది అనిపించదు. చాలా బాగుంటాయి అక్కడ అంతా కూడాను. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చుద్దని అనుకుంటున్నాను.